హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తున్నారా? సెమినార్స్‌కు వెళ్తున్నారా? అయినా 2 గంటలు గడిచేసరికి మళ్ళీ బద్ధకం వచ్చేస్తుందా? మళ్ళీ వాయిదా వేయాలనిపిస్తోందా? అసలు సమస్య మీలో కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఆధారపడిన సిస్టంలో ఉంది. ఈరోజు నేను చెప్పబోయే చిన్న కథ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే మోటివేషనల్ వీడియోస్ చూస్తాడు రవి. విజేతలైనటువంటి వాళ్ళ ప్రసంగాలు వింటాడు, సెమినార్లకు వెళ్తాడు, మంచి మంచి పుస్తకాలు చదువుతాడు, స్ఫూర్తిదాయకమైన కోట్స్ కూడా చదువుతాడు. ఆ క్షణంలో అతనికి ప్రపంచాన్ని జయించగలనన్న ఉత్సాహం వస్తుంది. కానీ ఏం లాభం, కొన్ని గంటలు గడిచేసరికి ఆ ఉత్సాహం నీరుగారిపోతుంది. చేయవలసిన పనులన్నింటినీ వాయిదా వేస్తాడు. రేపు చూద్దాంలే అనుకుంటాడు. ఇలా రోజు అదే కథ. ఒకరోజు విసిగిపోయి అన్నింటిలో సక్సెస్ సాధించే తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. నేను ప్రతిరోజు మోటివేషనల్ వీడియోస్ చూస్తున్నాను, గొప్ప గొప్ప వక్తల యొక్క మాటలు వింటున్నాను. అయినా సరే రోజంతా నేను మోటివేటెడ్గా ఉండలేకపోతున్నాను, కారణం ఏంటి అని అడిగాడు. స్నేహితుడు చిరునవ్వి నవ్వి అలా అన్నాడు, నీ సమస్య మోటివేషన్ లేకపోవడం కాదు మై డియర్ ఫ్రెండ్, మోటివేషన్ మీదనే కంప్లీట్గా ఆధారపడటం. రవి ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు స్నేహితుడు ఒక ప్రశ్న అడిగాడు, ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకోవడానికి నీకు మోటివేషన్ అవసరమా? లేదు, అది అలవాటుగా మారిపోయింది, అదే పని చేస్తూ ఉంటాను అన్నాడు రవి. అదే విషయం, నువ్వు పళ్ళు తోముకునేది మోటివేషన్ వల్ల కాదు. బ్రషింగ్ టీత్ ఈజ్ నాట్ మోటివేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అది నీ జీవితంలో ఒక వ్యవస్థగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది. తర్వాత అతను చెప్పిన మాటలు రవి జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి. విజేతలైన వారు ప్రతిరోజు మోటివేటెడ్గా ఉండరు. వారు నిర్మించుకున్న సిస్టమ్స్ అంటే వ్యవస్థలు వారిని ముందుకు నడిపిస్తాయి. మోటివేషన్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, కానీ సిస్టమ్ గమ్యానికి చేరుస్తుంది. చదవాలనుకుంటే ప్రేరణ కోసం ఎదురు చూడకండి. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత 10 పేజీలు చదివే వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. వ్యాయామం చేయాలనుకుంటే ఉత్సాహం వచ్చినప్పుడు కాదు, ప్రతిరోజు ఒకే సమయానికి చేసే అలవాటును పెంచుకోవాలి. వ్యాపారంలో ఎదగాలనుకుంటే రోజు 1 గంట మీ లక్ష్యానికి కేటాయించాలి. ప్లానింగ్ చేసుకోవాలి. మనసు ఉన్నా లేకపోయినా ఒక పనిని అలవాటుగా మార్చేసుకోవాలి. తర్వాత మన భావోద్వేగాలు మనల్ని నిర్ణయించవు, మన వ్యవస్థ మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ రోజు నుంచి రవి మోటివేటెడ్ వాటి కోసం వెతకడం మానేశాడు, వ్యవస్థలను నిర్మించడం ప్రారంభించాడు. వ్యవస్థలు అలవాట్లుగా మారి అలవాట్లు ఫలితాలను ఇచ్చాయి. ఫలితాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. అప్పుడు రవికి ఒక గొప్ప సత్యం అర్థమైంది మై డియర్ ఫ్రెండ్స్. మోటివేషన్ వస్తుంది పోతుంది, కానీ వ్యవస్థ జీవితాంతం మనతో ఉంటుంది. కాబట్టి నాకు ఈరోజు మోటివేషన్ ఉందా లేదా అని చూసుకోకండి. నా లక్ష్యాన్ని నేను ఎలా చేరుకోవాలి, ఎలాంటి వ్యవస్థను నిర్మించుకోవాలి అని ఆలోచించండి. ఎందుకంటే మీ విజయం మీ మోటివేషన్ మీదనే కేవలం ఆధారపడదు, మీరు నిర్మించుకున్న సిస్టమ్స్ మీద ఆధారపడుతుంది. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రేరణ ఒక చుచ్చుబుడ్డి లాంటిది. కొద్దిసేపే వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. కానీ వ్యవస్థ ఒక సూర్యుడు లాంటిది, ప్రతిరోజు ఉదయిస్తూ ఉంటుంది. మోటివేషన్ అవసరమే, కానీ ప్రతిరోజు పని చేయడానికి మాత్రం మోటివేషన్ కోసం ఎదురు చూడకండి. మీ లక్ష్యాన్ని చేరుకునే వ్యవస్థను ఇప్పుడే నిర్మించుకోండి. వ్యవస్థే విజయానికి కారణం. వ్యవస్థే నిజమైనటువంటి రహస్యం మై డియర్ ఫ్రెండ్స్.